హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రిజ్వానా. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర టమాటో. సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం 3 టమాటోలు, 2 ఉల్లిగడ్డలు, 3 పాలకూర కట్టలు తీసుకున్నాం. అవి కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. తర్వాతకి స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 3 పావుల నూనె పోసేసుకున్నాం. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసేసుకున్నాం. ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోకి చిటికెడంత పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాతకి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న పాలకూర తీసుకొని వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి. నీళ్ళు ఊరుతాయి. ఆ నీళ్ళన్నీ ఇంకిపోయేదాకా ఉడకపెట్టుకోవాలి. కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్, మధ్య మధ్యలో అడుగంటుకుంటుంది. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్, టమాటా ఉడికేంత వరకు. ఉడికిన తర్వాత దాంట్లోకి 2 స్పూన్ల కారం వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. కారపు వాసన పోవాలంటే 5 నిమిషాలు ఉడకాలి. అంతే ఫ్రెండ్స్, సింపుల్ ప్రాసెస్, తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బాయ్ ఫ్రెండ్స్.